మెడికల్ కాలేజీ హాస్పిటల్ రావడంలో ఎంపీ గారి పాత్ర ఏంటి? 24 ఎన్నికల దాకా ఎంత పర్సెంట్ జరిగింది? 24 నుంచి ఎంత పర్సెంట్ జరిగింది? మేం చేసింది కూడా వాళ్ళు చేశారని చెప్పుకోవటం. చెప్పుకోకపోతే మనం అనాలి, కానీ చెప్పుకుంటే వాళ్ళ గురించి మనం అనేది ఏముంది? ఇప్పుడు వాళ్ళు ఇంకా 1947లో దేశానికి స్వాతంత్రం కూడా మేమే తెచ్చామని చెబుతారు వినేవాళ్ళు ఉంటే. మొన్న గూగుల్ తెచ్చిన దాంట్లో కానీ, డేటా సెంటర్స్ వచ్చే దాంట్లో కానీ ఆ పులివెందుల ఎమ్మెల్యే చెబుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారి మొహం చూసి ఎవరు వస్తారు, నన్ను చూసి వచ్చారు, నేను తెచ్చానని. ఏదో 6 రోజులు అందగా ఇంటర్వ్యూ అలాగా నిన్ను చూసి ప్రాజెక్టులు కానీ, నిన్ను చూసి ఒక ఇండస్ట్రీస్ కానీ వచ్చినాయా? వచ్చిన ఇండస్ట్రీస్ పారిపోయారు కదా. ఒక విజనరీ లీడర్, భవిష్యత్తు తరాలకి మార్గదర్శి, ఆనాటి హైటెక్ రూపశిల్పి, ఈనాటి అమరావతి రూపశిల్పి, ఇవన్నీ కూడా భగవంతుడు ఇచ్చిన శక్తితోని, ఒక మనిషికి వచ్చిన అవకాశంతో భావితరాలకు అందిస్తారు ముఖ్యమంత్రి. మీకు చేయడం చేత కాకపోతే కనీసం మమ్మల్ని విమర్శించేది కూడా మీకు మానుకోవాలి. చేసుకునేది మా కోసం కాదు కదా, ఎన్డీఏ పార్టీల కోసం కాదు, మీకోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం. మీరు చూడండి, హైదరాబాద్కి మించిన రాజధాని, ఒక క్వాంటమ్ వ్యాలీ కానీ, ఇంకోటి కానీ, హాస్పిటల్స్ కరోనా వస్తే మనం ఎక్కడికి వెళ్ళాం? అందరూ హైదరాబాద్ పోయాం. అలాంటి కార్పొరేట్ హాస్పిటల్స్ మన అమరావతిలో వస్తూ ఉన్నాయి. అలాంటి ఇండస్ట్రీస్ మన దగ్గరికి వస్తూ ఉన్నాయి. ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి. 6 యూనివర్సిటీలు మన దగ్గర ఉన్నాయి. అమరావతి ఎక్కడుంది? పల్నాడుకి కోతవేడు దూరంలో ఉంది మన రాజధాని. అది ఎక్కడో వైజాగ్లో రాజధాని పెడితే, ఇంకో రాజధాని పెడితే మనం ఎక్కడికి పోతాం? ఇది మన గౌరవానికి సంబంధించిన ఇష్యూ ఇది. అందుకే ఎవరు కదల్చకుండా అక్కడ చట్టం చేయించారు. దానికి కూడా ఏమంటారు, మేము వస్తే మారుస్తామని. పార్లమెంట్లో చట్టం చేసిన తర్వాత మార్చే అధికారం రాష్ట్రానికి ఉండదు. అది కూడా ఇంగితం లేకుండా తెక్కలు తిన్నాళ్ళు పోయినట్టు మాట్లాడితే ఏం చేయాలో వీళ్ళని చూసి నాకు అర్థం కావట్లా. అది ఎవడికి అర్థం కాదు. అసలు ఒక మావిగాని అనేది ఒక వింతైన వ్యాఖ్య. ఇది ఎడిపోతుంది, వీళ్ళ పార్టీ ఏంటి, వీళ్ళ డిఎన్ఏలో అసలు ఏముంది, ఇదంతా కూడా మనం ఆలోచించుకోవాలి. ఏదైనా అప్రమత్తంగా అందరూ ఉండాల్సిన అవసరం ఉంది. ఇది ఎందుకంటే ఏదో వాళ్ళు అన్నారు కాబట్టి మనం విన్నామని కాదు, ఖండించాలి. ముఖ్యంగా మన పల్నాడు ఇది ఒక ఆత్మగౌరవానికి సంబంధించిన ఇష్యూ. రాజధాని పక్కనే మనం ఉన్నాం, మనకి పరిశ్రమలు వస్తాయి, మనకి అనేక రకాల ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి, మన పిల్లలకి భవిష్యత్తు ఉంటుంది, మన పిల్లలు కాలేజీలో చదువుకుంటారు, అభివృద్ధి చెంది ఆస్తుల విలువలు పెరుగుతాయి, గౌరవం పెరుగుద్ది. మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, ఒక 2 సంవత్సరాల తర్వాత, సంవత్సరం తర్వాత అర్థమైంది. సో ఇవన్నీ కూడా మీరు చూసుకొని పిచ్చి మాటలు వాళ్ళందరినీ కూడా ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీరు మౌనం వహించొద్దు. ఇట్స్ వెరీ సీరియస్ ఇష్యూ. వాళ్ళు ఎందుకంటే పేరు రాకుండా ఉండడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తారు. రోజు వాళ్ళ పేపర్లో, టీవీలో మాట్లాడుతూనే ఉంటారు, మాయుగన్. ఏదో ఒక కులాన్ని అంటారు, ఒక మతాన్ని అంటారు, ఒక పార్టీది అంటారు. అంటే బుద్ధి లేని వాళ్ళు, మతి లేని వాళ్ళు ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు. ధీటుగా సమాధానం చెప్పాల్సిన అవసరం మనకు ఉంది. మేము వస్తే అంటున్నారు. రేపు డీలిమినేషన్ జరుగుతుంది, మహిళా బిల్లు వస్తుంది. నేను చెప్తాను ఈ వేదిక నుంచి, ఇది రాజకీయ వేదిక కాకపోయినా కలెక్టర్ గారు ఉన్నారు కాబట్టి మాట్లాడకూడదు, కానీ ఒకటే చెప్తున్నాను, వాళ్ళకి ప్రత్యర్థి పార్టీ వాళ్ళకి వచ్చే ఎన్నికలే కాదు, సృష్టి ఉన్నంత వరకు మీరు అధికారంలోకి రారు, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది అక్షర సత్యం. ఈ డేటు, ఈ టైము ఫిక్స్ చేసుకోండి. మీరు వచ్చే ఎన్నికలే కాదు, మీరు రారు. ఎందుకంటే మీకు అర్హత లేదు, మహిళలను గౌరవించే అర్హత లేదు, తల్లి చెల్లిని గౌరవించే అర్హత లేదు, సమాజంలో ఉన్న వ్యక్తులను గౌరవించే అర్హత లేదు మీకు. సో అందుకని బతకడం కోసం ఇవన్నీ మాట్లాడితే ధీటుగా సమాధానం చెప్తాం, అవసరమైన మేరకే మౌనంగా ఉంటాం. కట్టు తప్పితే దానికి తగ్గట్టుగానే మా రియాక్షన్స్ కూడా ఉంటాయన్న సంగతి కూడా గుర్తుపెట్టుకుంటూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.